So we have completed the thresholds. Threshold limit means you have exceeded the limit, you need to file the return, but you have not exceeded the threshold limit. You no need to file any income tax return, pay any tax. We based on age, based on status, limits differ అవుతూ ఉంటాయి. General, if you are a single, the age is less than 65 years, 13850 ఇలాగా different threshold limits అనేవి ఉన్నవి. And you have a self-employed business, $400. You are a married but filing separately, $5. ఇలా డిఫరెంట్ థ్రెషోల్డ్స్ ఉన్నాయి. అవి కంపల్సరీ చదువుకోవాల్సిందే. వాటిని బేస్ చేసుకొని రిటర్న్ వేయాలా లేదా అనే మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అవి కూడా చెప్పాలి. ఇఫ్ యూ హ్యావ్ డిపెండెంట్ అన్అర్న్డ్ ఇన్కమ్ ఉందా, ఎర్న్డ్ ఇన్కమ్ ఉందా? అన్అర్న్డ్ ఇన్కమ్ అయితే డిపెండెంట్ నువ్వు నీకు అన్అర్న్డ్ ఇన్కమ్ ఉంది, దానికి 1250 ఇలాంటి లిమిట్స్ అన్ని మనం ఫాలో అవ్వాలి. దాని మీద కంపల్సరీ ఒక 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆఫ్టర్ కొన్ని కాన్సెప్ట్స్, ఇంకా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి కంప్లీట్. ఇంజోర్డ్ స్పౌస్ వరకు అయిపోయింది కదా. Heba and Suresh got married in 2024, decided to file joint return. వాళ్ళు మ్యారీడ్ అయ్యిందంటే జాయింట్ రిటర్న్ ఫైల్ చేయాలనుకుంటున్నారు. హేమ హ్యాస్ డెలింక్విట్ స్టూడెంట్ లోన్ డెట్. ఆమెకి పెళ్లి కాకముందు లోన్ ఉంది, డిడక్షన్ వస్తుంది. స్టూడెంట్ లోన్ కాబట్టి డిడక్షన్ వస్తుంది. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఈ డిడక్షన్ ఏమవుతుంది? వాళ్ళ హస్బెండ్ ట్యాక్స్ ఉంటే దానికి అడ్జస్ట్ అవుతుంది. హేమ ఇంకర్డ్ ద స్టూడెంట్ లోన్ డెట్ బిఫోర్ షీ మ్యారీడ్ హర్ హస్బెండ్. Suresh files a form 8379 to request her portion of the tax refund as a injured spouse. Injured spouse సంబంధించి చేశారనమాట. IRS will remind him a share of couple tax refund to offset that, but will allow Suresh to obtain his అలా రిఫండ్ అనేది ఎవరికి వాళ్ళు సపరేట్గా ఇవ్వడానికి వాళ్ళు ఇంజోర్డ్ స్పౌస్ కింద అప్లై చేస్తారు. ఇంజోర్డ్ స్పౌస్ మీన్స్ పాస్ట్ రిలేషన్ వచ్చేది. ఇన్నోసెంట్ అంటే ఏదైనా ఎర్రర్ జరగటం, ఏదైనా ఈక్విటబుల్ రిలీఫ్ అంటే ఈ రెండు కాకపోతే, స్పౌస్ సపరేషన్ కాకపోతే ఈక్విటబుల్, ఐఆర్ఎస్ వచ్చి అక్కడ వెరిఫై చేయటం. నాకు తెలుసు, నాలెడ్జ్ ఉండే నేను సైన్ పెట్టాను, కానీ నేను అప్పుడు పెట్టాల్సి వచ్చింది, రిపోర్ట్ చేయలేకపోయాను. అది చెప్పిన దాన్ని నిజమో అబద్ధమో చెక్ చేసుకుంటుంది ఈక్విటబుల్. నెక్స్ట్ కాన్సెప్ట్ రిఫండ్ క్లెయిమ్స్ అండ్ అమెండెడ్ రిటర్న్స్. రిఫండ్ అంటే ఏంటి సార్? జనరల్లీ రిఫండ్ ఎప్పుడు ఇస్తుంది గవర్నమెంట్ అంటే ఐఆర్ఎస్, మీ ట్యాక్స్ లయబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ $10,000 ఉన్నాయి. అప్పటికి మీకు విత్ హోల్డ్ అంటే టీడీఎస్ విత్ హోల్డ్ ఒక $11,000 చేసేసారు. అంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా ట్యాక్స్ కట్టే ముందు. మైనస్ మీ అడ్వాన్స్ ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు, కానీ పే చేశారు అడ్వాన్స్ ట్యాక్స్ $500 పే చేశారు. మైనస్ ట్యాక్స్ క్రెడిట్స్ కూడా వచ్చినాయి మీకు. ఇవన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత మీరు ట్యాక్స్ బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే పే చేయాలి 100. సార్ బ్యాలెన్స్ ఏముంది సార్? బ్యాలెన్స్ ఇటు ఉంది. మీరు సార్ ఎంత క్యాలిక్యులేట్ చేయండి. 11,600 ఉంది, ఇదేమో 10,000 అండి. 1,600 రిఫండ్ వస్తుంది. అంటే గవర్నమెంట్ మీకు ఇవ్వాలి, మీరు గవర్నమెంట్కి పే చేయటం కాదు, పే చేయాల్సిన దానికంటే ఎక్కువ పే చేశారు ట్యాక్స్. టు విత్ హోల్డ్స్ అవ్వచ్చు, టు అడ్వాన్స్ ట్యాక్స్ అవ్వచ్చు, టు ట్యాక్స్ క్రెడిట్స్ అవ్వచ్చు, ఏదో ఒక వేలో ఎక్కువ అమౌంట్ పే చేశారు. ఆ ఎక్కువ అమౌంట్ పే చేసింది రిఫండ్ వస్తుంది. సార్ ఇది రిఫండ్ అంటే. దెన్ వాట్ ఈస్ దిస్ రిఫండ్ అండ్ అమెండ్మెంట్ రిటర్న్? సార్ నేను పొరపాటు రిటర్న్ ఫైల్ చేశానండి, ఒకటి అడ్జస్ట్ చేయడం మర్చిపోయాను, అది అడ్జస్ట్ చేస్తే నాకు రిఫండ్ వస్తుంది. జనరల్గా అది అడ్జస్ట్ చేయకుండా రిటర్న్ వేశాను. ఐటమ్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ విత్ హోల్డ్ ఏదో, ఇవన్నీ అడ్జస్ట్ చేయకుండా రిటర్న్ వేసేసి ట్యాక్స్ కట్టేశానండి. నేను అవి అడ్జస్ట్ చేస్తే నాకు రిఫండ్ రావాలి. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చా సార్? అడ్జస్ట్ 2 వేస్ ఉంటాయండి. అమెండ్ చేసిన తర్వాత, అమెండ్ అంటే ఏంటమ్మా? చేంజ్. అమెండ్ అంటే ఏంటమ్మా?
నువ్వు ఆ రిటర్న్ని ఆల్రెడీ వేసిన రిటర్న్ని చేంజ్ చేయటం. నువ్వు ఆ చేంజ్ చేసిన తర్వాత ట్యాక్స్ ఇంక్రీజ్ అవుతుంటే వెల్కమ్, కమాన్ అంటాం మేము గవర్నమెంట్, వెల్కమ్. కానీ నువ్వు అమెండ్ చేసిన తర్వాత ఏమవుతుంది, రిఫండ్ వస్తుందంట. ఇప్పుడు నేను టైం పీరియడ్ లిమిట్ పెడతాను. ఏం పెడతారు సార్ అంటే టైం లిమిట్ పెడతాను. ఈ టైంలోపే నువ్వు ఆ చేంజ్ చేస్తే ఒకవేళ అది రిఫండ్ అయితే నేను రిఫండ్ ఇస్తాను. ఈ టైం పీరియడ్ తర్వాత నువ్వు చేంజ్ చేస్తే అసలు నాట్ అలౌడ్. ట్యాక్స్ ఎక్కువ పే చేయడానికి నువ్వు చేంజ్ చేస్తావా, సరే ఏదో ఒకటి చేద్దాం. నువ్వు రిఫండ్, ఆ చేంజ్ వల్ల రిఫండ్ వస్తుంది అన్నప్పుడు మాత్రం నీకు టైం పీరియడ్ పెడతాను. ఆ టైం పీరియడ్ ఎంత అనేదే మన కాన్సెప్ట్. సార్ నువ్వు చేంజ్ చేస్తున్నావు, దేనికోసం చేంజ్ చేస్తున్నావు, రిఫండ్ కోసం, రిఫండ్ క్లెయిమ్ కోసం. అది టైం పీరియడ్ ఎంత సార్, దాన్నే ఆర్ఎస్ఈడి అంటారు. ఆర్ఎస్ఈడి ఫుల్ ఫామ్ ఏంటి సార్? ఆర్ఎస్ఈడి రిఫండ్ స్టాట్యూట్. అంటే స్టాట్యూట్ అంటే టైం పీరియడ్ నాన్న. స్టాట్యూట్ అంటే రిఫండ్ స్టాట్యూట్ అంటే ఏంటమ్మా, టైం పీరియడ్. ఎక్స్పైరేషన్ డేట్, ఆర్ఎస్ఈడి రిఫండ్ స్టాట్యూట్ డేట్. రిఫండ్ స్టాట్యూట్ ఎక్స్పైరేషన్ డేట్. సార్ ఎన్ని ఇయర్స్ సార్ మీరు టైం పీరియడ్ రిటర్న్ వేసింది? సార్ 3 years ఫ్రమ్ April 15th. మీకు రిటర్న్ డ్యూ డేట్ ఏంటన్నా? April 15th వితౌట్ ఎక్స్టెన్షన్. నేను October 15th వేసాను సార్ ఎక్స్టెన్షన్ తీసుకొని. నో, ఐ విల్ నాట్ కౌంట్. ఐ విల్ కౌంట్ 3 years ఫ్రమ్ April 15th or 2 years from the date of tax paid, whichever is later. 2 years from the date of tax paid. ఆ ట్యాక్స్ పెయిడ్ డేట్ నుంచి 2 years కౌంట్ చేయి. ఆర్ రిటర్న్ ఫైల్ April 15th నుంచి, April 15th ఈజ్ యువర్ డ్యూ డేట్ రైట్, దానికంటే ముందు పే చేస్తే 2 years ఫ్రమ్ ది ట్యాక్స్ పెయిడ్. ఆర్ 3 years ఫ్రమ్ ది April 15th డ్యూ డేట్. నీకు మన డ్యూ డేట్ ఏంటన్నా? April 25. అక్కడ నుంచి 3 years. విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అంటే ఏది లేటుగా ఉంటే అది, ఏది ఎర్లీగా ఉంటే అది కాదు, ఏది లేట్గా ఉంటే అది, ఏది తర్వాత ఉంటే అది. ఎస్ఎస్సికి బెనిఫిట్, ట్యాక్స్ పేయర్కి బెనిఫిట్. ఏది ముందు వస్తే అది కాదు. సరే ఏంటి మళ్ళీ చెప్పండి. సరే ఏంటి, ఏది తీసుకోవాలి? ఆర్ఎస్సిడి పీరియడ్ ఏది తీసుకోవాలి? ఆర్ఎస్సిడి పీరియడ్ ఏది తీసుకోవాలి? ఆర్ఎస్సిడి పీరియడ్ ఏది తీసుకోవాలి? ఆర్ఎస్సిడి సార్ ఆర్ఎస్సిడి పీరియడ్ 3 years ఏది తీసుకోవాలి? 3 years ఫ్రమ్ డ్యూ డేట్ అంటే April 15th. 3 years ఫ్రమ్ April 15th 2025 మన డ్యూ డేట్. ఆర్ 2 years ఫ్రమ్ డేట్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్. డేట్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి సార్? విచ్ ఎవర్ ఈజ్ లేటర్. ఏది లేట్గా ఉంటే అది, తర్వాత ఉంటే అది విచ్ ఎవర్ ఈజ్ లేటర్. ఏంటమ్మా ఇది? ఆర్ఎస్ఈడి. ఆర్ఎస్ఈడి ఫుల్ ఫామ్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్ఎస్ఈడి? సార్ ఆర్ఎస్ఈడి ఫుల్ ఫామ్ ఏంటి సార్ అంటే రిఫండ్ స్టాట్యూట్ ఎక్స్పైరేషన్ డేట్. ఈ లోపలే నువ్వు రిఫండ్ క్లెయిమ్ చేయాలి, లేకపోతే అది రాదు. To claim the refund, taxpayer must generally file amended tax return 1040X within 3 years from April 15 or date of return was filed if extension taken, or 2 years from the date of tax pay. ఇప్పుడు మనం దీన్ని ఆల్రెడీ చెప్పుకున్న పాయింటే సార్. ఒకవేళ April 15th తర్వాత రిటర్న్ ఫైల్ చేస్తే, అమెండ్మెంట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదన్నా. జనరల్లీ April 15 తీసుకున్నావు, నువ్వు ఎక్స్టెన్షన్ తీసుకున్నావు, October 15th ఎక్స్టెన్షన్ తీసుకున్నావు. October 15th కౌంట్ చేయాలా? నో. అప్పుడు ఏం చేయాలి సార్? ఒకవేళ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్, ఏప్రిల్ 1st రిటర్న్ ఫైల్ చేసావు, April 15th నుంచే కౌంట్ చేస్తా 3 years. April 1st రిటర్న్ ఫైల్ చేసిన April 15th నుంచే కౌంట్ చేస్తా. నువ్వు ఎక్స్టెన్షన్ తీసుకుని October 15th వెళ్ళిపోయిన డ్యూ డేట్. నువ్వు రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేసావు సార్? ఆగస్ట్ 10th ఫైల్ చేసావు. అప్పుడు October 15th డ్యూ డేట్ తీసుకుంటావా, August 10th తీసుకుంటావా? August 10th. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, మీకు గుర్తుండుంటే. సార్ August 10th తీసుకుంటా నేను, 1040X దగ్గర తీసుకుంటా. సార్ April 15th కంటే రిటర్న్ ముందు ఫైల్ చేస్తే April 15th నుంచి 3 years కౌంట్ చేస్తాను. అంటే రిటర్న్ ఫైలింగ్ డేట్ ఏది తీసుకుంటాను? April 15th తీసుకుంటాను. April 15th తర్వాత రిటర్న్ ఫైల్ చేస్తే ఫైల్ డేట్ నుంచి 3 years కౌంట్ చేస్తాను. ఫైలింగ్ డేట్ 10th, అప్పుడు October 15th కాదు. అగైన్ సార్ April 15th ఈజ్ ద ఒరిజినల్ డ్యూ డేట్ అంటారు దాన్ని.
మరి అక్టోబర్ 15th ఏంటి సార్? ఎక్స్టెండెడ్ డ్యూ డేట్. ఏప్రిల్ 15th ఈజ్ ద ఒరిజినల్ డ్యూ డేట్. అక్టోబర్ 15th ఏంటి సార్? ఎక్స్టెండెడ్ డ్యూ డేట్. ఓకే, ఎక్స్టెండెడ్ డ్యూ డేట్. ఏప్రిల్ 15th ఈజ్ ద ఒరిజినల్ డ్యూ డేట్. అక్టోబర్ 15th ఈజ్ ద ఎక్స్టెండెడ్ డ్యూ డేట్. సార్ ఏప్రిల్ 15th లోపు నువ్వు రిటర్న్ ఫైల్ చేస్తే, ఏప్రిల్ 15th లోపు రిటర్న్ ఫైల్ చేస్తే ఒరిజినల్, అక్టోబర్ 15th ఈజ్ ఎక్స్టెండెడ్. సార్ ఏప్రిల్ 15th లోపు రిటర్న్ ఫైల్ చేస్తే, ఏప్రిల్ 15th నువ్వు ఏప్రిల్ 1st అనా చెయ్యి, ఫిబ్రవరిలో అనా చెయ్యి, ఏప్రిల్ 15th నుంచి 3 years కౌంట్ చేస్తాం. సార్ అక్టోబర్ 15th ఎక్స్టెండ్ కదా, ఏప్రిల్ 15th తర్వాత రిటర్న్ ఫైల్ చేస్తే ఆ రిటర్న్ ఫైల్ డేట్ నుంచి 3 years. అతను నాకు ఆల్రెడీ చెప్పుకున్న పాయింటే మళ్ళీ. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ RSCD. RSCD is the last day of taxpayer can request the refund unless extended. దట్ ఈస్ ద లాస్ట్ డే అమ్మా, దాని తర్వాత నేను రిఫండ్ రిక్వెస్ట్ ఇవ్వను. సార్ ఎక్స్టెన్షన్ ఇస్తారా? నేను మర్చిపోయాను సార్, నాకు హెల్త్ బాగాలేదు సార్, లేకపోతే మా దగ్గర న్యాచురల్ కెలామిటీస్ వచ్చినాయండి, నేను ఊర్లో లేను, అవుట్ సైడ్ USA వెళ్ళాను. ఓకే, నువ్వు ఎక్స్టెన్షన్కి అప్లై చేయొచ్చు. సార్ ఎక్స్టెన్షన్ టు RSCD, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ ఏంటి? RSCD అంటే సింపుల్ అమ్మా, 3 years ఫ్రమ్ ది డ్యూ డేట్ ఆర్ 3 years ఫ్రమ్ ది పేమెంట్ డేట్, విచ్ ఎవర్ ఇస్ లేటర్. సింపుల్. మరి ఎక్స్టెన్షన్, మరి నేను కొన్ని పరిస్థితి వల్ల కొన్ని సిచ్యువేషన్స్లో నేను అది క్లెయిమ్ చేయలేకపోతున్నాను, లేదా ఇలాంటి సిచ్యువేషన్స్లో 3 years కాకుండా అంతకంటే ఎక్కువ టైం ఇస్తారా? ఇస్తాను. ఏంటి సార్ అవి, ఎంత టైం ఇస్తారు? సార్ ఎక్స్టెన్షన్, ఫైర్, క్యాజువాలిటీ, న్యాచురల్ డిజాస్టర్, ఫైర్, క్యాజువాలిటీ, న్యాచురల్ డిజాస్టర్ ఆర్ అదర్ డిస్టర్బెన్సెస్. సార్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా, న్యాచురల్ క్లామిటీస్ అయినా, ఎర్త్క్వేక్ లాంటివి కానీ, సునామీ లాంటివి కానీ, ఆర్ వార్ కానీ, ఆర్ నీకు హెల్త్ ప్రాబ్లం, క్యాజువాలిటీ, నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చి ICUలో అడ్మిట్ అయినా కానీ, ఇలాంటి వాటికి నేను ఎక్స్టెన్షన్ ఇస్తాను, నువ్వు అప్లై చేసుకో. 3 years తర్వాత కూడా నువ్వు క్లెయిమ్ చేసుకో. ఫైనాన్షియల్ డిజబిలిటీ, నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నాను సార్, ఇలా ఫైనాన్షియల్ డిజబిలిటీ అంటే ఏమేమి వస్తాయి? డెత్ అంటే చనిపోవటం, సీరియస్ ఇల్నెస్, హాస్పిటల్లో అడ్మిట్ అవటం, ఇన్కెపాసిలేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా పర్టిక్యులర్ ఇన్సాల్వెంట్ అవటం కానీ, ఆర్ ఏదైనా బిజినెస్ లాస్కి వెళ్ళిపోవటం కానీ, ఆర్ ఎక్కడైనా సరే నీకు ఏదైనా ట్రాన్సాక్షన్లో ఏదైనా ఫ్రాడ్ జరగటం కానీ, ఇలాంటివన్నీ జరిగితే క్యాపాసిలేషన్. ఆర్ అన్అవాయిడబుల్ ఆప్షన్స్ నువ్వు వేరే చోటుకు వెళ్ళావు, అక్కడ ఇరుక్కుపోయావు, అక్కడ ఏదో సమ్ సిచ్యువేషన్, వార్ లాంటి సిచ్యువేషన్ ఉండి అక్కడ నువ్వు ఇరుక్కుపోయావు కానీ, ఇలాంటివన్నీ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్ ఆర్ ఏ మెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్ ఇమీడియట్ ఫ్యామిలీ, ఆర్ మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఇరుక్కుపోయారు అక్కడ, అలాంటివన్నీ సిచ్యువేషన్స్, వార్లో కానీ అలాంటివన్నీ. ఇప్పుడు నిన్ను ఫైనాన్షియల్ డిజబిలిటీ నీకు ఎక్స్టెండ్ చేస్తాను, హెల్త్ కానీ, క్యాపసిటీ. సార్ ఓకే, ఫైర్ కానీ ఇలాంటి వాటికి మీరు ఎక్స్టెన్షన్ ఇస్తారా? సార్ ఇస్తాను. ఎన్ని రోజులు ఇస్తారు సార్? అది సాల్వ్ అయిన తర్వాత నువ్వు వచ్చి అప్లై చెయ్యి, నేను ఈ పరిస్థితి వల్ల నేను 3 yearsలో క్లెయిమ్ చేయలేకపోయానండి అని చెప్పు, రీజన్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. విల్ గివ్ వాట్ ఎవర్ ది టైమ్ ఇట్ రిక్ విల్ ఎక్స్క్యూజ్ చేస్తాం. సరే ఓకే. బ్యాడ్ డెట్స్ ఫ్రమ్ వర్త్లెస్ సెక్యూరిటీస్. వాట్ ఈస్ బ్యాడ్ డెట్? బ్యాడ్ డెట్ అంటే సార్ నేను ఒకరికి లోన్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్కి లోన్ ఇచ్చారమ్మా, మీరు 10,000 అడిగారు ఫోన్ చేసి, ఇప్పుడే ఇచ్చేస్తాను, రేపు ఇచ్చేస్తాను, రేపు నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తాను అన్నాడు. చక్కగా మీరు నెక్స్ట్ వీకే ఇస్తాడు కదా అని చెప్పేసి అప్పుడే మీ శాలరీ వచ్చింది ఇచ్చారు. నెక్స్ట్ వీక్ ఫోన్ చేశారు, ఏమైద్దమ్మా? సర్లే ఏదో బిజీగా ఉన్నాడని ఆ తర్వాత ఫోన్ చేశారు, ఫోన్ లిఫ్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 1 month అయింది, 2 months అయింది, చేశారు, ఫోన్ ఎత్తాడు. రేపు ఇచ్చేస్తా, రేపు వస్తే యాక్చువల్ డబ్బులు నీకే ఇద్దాం అనుకుంటున్నా, ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా కూడా హ్యాపీగా, సరే రేపు ఇచ్చేస్తాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, మీ నంబర్ని బ్లాక్లో పెట్టడం. మీరు ఒకటి డిసైడ్ అయిపోతారు, ఏంటమ్మా రావు, బ్యాడ్ డెట్. గాంధీ గారు అకౌంట్ అంటారు. ఫ్రమ్ వర్త్లెస్ సెక్యూరిటీస్, సార్ అది రాదు, బ్యాడ్ డెట్, ఇంకా అవి రావు. అప్పుడు అప్ టు 7 years ప్రయర్. సో జనరల్గా
7 ఇయర్స్ వరకు మీరు ఎక్స్టెన్షన్ ముందుగానే పెట్టుకోవచ్చు బ్యాడ్ డెట్ సెక్యూరిటీ. వాటికి మీరు ఆల్రెడీ ట్యాక్స్ కట్టారు. అది బ్యాడ్ డెట్ అని అప్పుడే తెలియదు కదమ్మా. మీ ఫ్రెండ్ తీసుకునేటప్పుడే చెప్తాడా నేను ఇవ్వను అని? అప్పుడు వస్తుంది అనుకున్నాను సార్, రాదు, రావట్లేదు. సో సింపుల్. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సెక్యూరిటీస్ గురించి. ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ 2008. ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఐడియా 2012లో షేర్. సో ఐడియా అంటే టాప్ కంపెనీ. తర్వాత జియో వచ్చింది. షేర్స్ ఏం లేవమ్మా, వాల్యూ మొత్తం డౌన్ అయిపోయింది. అందరూ అమ్మేస్తున్నా, నేను అమ్మాయి ఇట్లా సర్లే అని ఉంచాను నేను ఐడియా షేర్స్. మొత్తం డౌన్ అయిపోయింది. అసలు నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో చాలా తక్కువ అమౌంట్ వచ్చింది నాకు. అప్పట్లో 2008లో సత్యం కంప్యూటర్స్ అని ఉండేవి. అది అంతే, సత్యం స్కామ్ జరిగింది. అక్కడ కూడా మొత్తం ఏం రాలేదు, తగ్గిపోయింది. సత్యం అది కూడా ఉంది. ఇంకా నేను ఇన్వెస్ట్ చేయలేదు కానీ మా పేరెంట్స్ ఇన్వెస్ట్ చేశారు. అగ్రి గోల్డ్ అని ఒకటి ఉంటుంది, ఐడియా ఉంటుంది. అది కూడా అంతే, అగ్రి గోల్డ్ 5 lakhs ఎంతో చేసాం, ₹1 కూడా రాలా ఉంది. ఇంకా ఇప్పుడు దగ్గర డాక్యుమెంట్స్, అది కూడా పెద్ద స్కామే. ప్రాఫిట్ వచ్చిన కంపెనీస్ కూడా ఉన్నాయి, లాస్ అయిన సెక్యూరిటీస్ చాలా ఉన్నాయి. ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యాను. ప్రజెంట్ రిలయన్స్లో ఉన్నాయి. కొన్ని బ్లూ చిప్ కంపెనీస్ నేను చెప్పినవన్నీ. బ్లూ చిప్ అంటే టాప్ 50 కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తాను నేను. వాటిల్లో కూడా లాస్ వచ్చింది. టాప్ 50 కంపెనీస్లో కూడా లాస్ వచ్చింది. ఇప్పుడు కూడా ఉన్నాయి, రిలయన్స్లో ఉన్నాయి, టాటా మోటార్స్లో ఉన్నాయి, హెచ్డిఎఫ్సి అన్నీ ఉన్నాయి. బట్ అవి ఫ్యూచర్లో ఏమవుతాయో నాకు తెలియదు. నేను పెట్టాలా వదిలేస్తాను, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అది పెట్టి ఎంతో కొంత అమౌంట్ పెట్టేసి వదిలేస్తాను. కాబట్టి అలా కొన్ని బ్యాడ్ డెట్ అవుతాయమ్మా ఇన్వెస్ట్ చేసినాయి. అవి ఇంకా నేను క్లెయిమ్ చేసుకోవచ్చు రిఫండ్ కింద. దానికి 7 years టైం ఇచ్చారు. యూఎస్ సంబంధించి. ఏ పేమెంట్ ఆర్ ఎక్రోల్ ఆఫ్ ఫారెన్ ట్యాక్స్ అప్ టు 10 years అమ్మా. పేమెంట్ ఆర్ ఎక్రోల్ ఆఫ్ ఫారెన్ ట్యాక్స్, యూఎస్ఏకి ఫారెన్ ట్యాక్స్ ఉందమ్మా. పర్టికులర్ ఫారెన్ ట్యాక్స్ పే చేసావు నువ్వు. పేమెంట్ ఆర్ ఎక్రోల్ ఆఫ్ ఫారెన్ ట్యాక్స్, పేమెంట్ ఆర్ ఎక్రోల్ ఆఫ్ ఫారెన్ ట్యాక్స్. జనరల్లీ నేను వేరే కంట్రీకి ట్యాక్స్ పే చేస్తే ఆ కంట్రీకి నాకు ఏమైనా అగ్రిమెంట్ ఉంటే ఆ కంట్రీలో పే చేసిన ట్యాక్స్ రిఫండ్ ఇవ్వాలి. సో అది మేబీ కొంత టైం పట్టవచ్చు, ఆర్ అలాంటి టైం పెట్టేసి ఆ కంట్రీకి నాకు మళ్ళీ సర్టిఫికేట్స్ కానీ అవన్నీ రావచ్చు. అందుకని టైం పీరియడ్ టేకింగ్ అవుట్ 10 years వరకు ఇస్తాను. 10 years వరకు ఇస్తాను ఫారిన్ కంట్రీ ట్యాక్స్ సంబంధించి. నెట్ ఆపరేటింగ్ లాసెస్ క్యారీ బ్యాక్, నాట్ ఆపరేటింగ్ లాసెస్ కానీ. నెట్ ఆపరేటింగ్ లాసెస్ ఏంటమ్మా, లాస్ట్ ఇయర్ లాస్ వచ్చింది, ఈ ఇయర్ అడ్జస్ట్ చేసుకో, నెక్స్ట్ ఇయర్ అడ్జస్ట్ చేసుకో, ఆ తర్వాత ఇయర్ అడ్జస్ట్ చేసుకోవాలా, అడ్జస్ట్ చేసుకోవచ్చు నువ్వు. ఏ క్యారీ బ్యాక్ ఆఫ్ సర్టెన్ ట్యాక్స్ క్రెడిట్స్ కూడా ఆల్రెడీ కట్టేసాను ట్యాక్స్, ఆర్ నాకు కొన్ని గవర్నమెంట్ దగ్గర నుంచి ట్యాక్స్ క్రెడిట్స్ వచ్చినాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ వచ్చినాయి. అవి కూడా అంతే, నువ్వు 3 years కాకుండా ఎక్కువ ఇయర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్సెప్షన్ ఫర్ మిలిటరీ పర్సన్ కూడా అంతే అమ్మా, ఆ వాళ్ళకు కూడా 3 years అప్లై కాదు. నేను ఇప్పుడు చెప్పే ఈ లిస్ట్ అన్నిటికీ 3 years కాదు. ఆ బ్రాకెట్లో 7 years 10 years అని రాశానంటే అక్కడ వరకే. 3 years ప్లేస్లో 7 years తీసుకోండి, 3 years ప్లేస్లో 10 years తీసుకోండి. మిగతా అన్ని కేసులో 3 years ఉండదు, అసలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ taxpayers in federal declared disaster area or taxpayers who have been affected by the terrorist attack or military action. ఏదైనా వార్ లాంటిది కానీ ఉన్నా, ఆల్రెడీ పైన వచ్చింది న్యాచురల్ డిజాస్టర్, బట్ ఇట్ ఈస్ నాట్ అ న్యాచురల్ డిజాస్టర్, హ్యూమన్ క్రియేటెడ్ డిజాస్టర్ వార్ లాంటివి కూడా ఇయర్స్ అప్లై కాదు. వేటికి 3 years అప్లై కాదు. ఫైర్, క్యాజువాలిటీ, ఫైనాన్షియల్ డిజబిలిటీ అంటే అమ్మ చనిపోయినా, సీరియస్గా ఇల్నెస్, అన్అవైలబుల్గా ఉన్న ఇలాంటివన్నీ. బ్యాడ్ డెట్స్కి అయితే ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్స్, మిగతా నెట్ ఆపరేటింగ్ లాసెస్, క్యారీ బ్యాక్ కానీ, క్రెడిట్స్, ట్యాక్స్ క్రెడిట్ ఆర్ మిలిటరీ యాక్షన్ కానీ, మిలిటరీ కానీ, ఆర్ఎస్సిడి అనగానే 2 years ఫ్రమ్ ట్యాక్స్ పేడ్. ఇవి ఎక్సెప్షన్, ఎక్స్టెన్షన్. ఇయర్స్ ప్లేస్ ఎక్కువ ఇయర్స్ తీసుకు. సరే ఎన్ని ఇయర్స్, 3 years కాకుండా వీటికి 7-10 అన్నారు, మిగతా వాటికి ఆ డిజాస్టర్ ఎన్ని మంత్స్ ఉంటుందో, ఆ ఇల్నెస్ ఎన్ని మంత్స్ ఉంటుందో అన్ని
ఆ ఇల్నెస్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఆ డిజాస్టర్ ఎన్ని ఇయర్స్ ఉంటుందో అన్ని ఇయర్స్ సిచ్యువేషన్ బట్టి. బట్ బ్యాడ్ డేట్స్ అయితే 7 ఇయర్స్, ఫారెన్ ట్యాక్స్ రేట్ అయితే 10 ఇయర్స్ ఫిక్స్డ్ అది. ఓకేనా? మిగతావన్నీ అది ఎంతకాలం ఉంటుందో అంతకాలం, ఎంత పీరియడ్ క్వశ్చన్లో చెప్తే అంత పీరియడ్ వరకు ఎక్స్టెన్షన్. ఓకేనా? సరే, గణేష్ he filed his 2019 return from 1040 ఎర్లీ. ఏదో 2019కి సంబంధించిన రిటర్న్ని అమెండ్ చేస్తాడంట. 1040 ఫైల్ చేశాడంట. ఎప్పుడు 1 ఫిబ్రవరి 2020, అంటే ఆన్ డ్యూ డేట్ లోపే ఫైల్ చేశాడు చక్కగా. 2019 డ్యూ డేట్ ఎప్పుడమ్మా? 2019కి సంబంధించిన డ్యూ డేట్ ఎప్పుడు? ఒరిజినల్ డ్యూ డేట్ April 15, 2020. 2019కి April 15, 2020 ఇస్ ద డ్యూ డేట్. ఇతను ఎప్పుడు ఫైల్ చేశాడు? February 1, అంటే విత్ ఇన్ డ్యూ డేటే ఫైల్ చేశాడు. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? నేను ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? 3 ఇయర్స్. April 15, 2020 నుంచి కౌంట్ చేయాలి. ఎన్ని ఇయర్స్ కౌంట్ చేయాలి? 3 ఇయర్స్. 3 ఇయర్స్ కౌంట్ చేసి చెప్పండి అమ్మా, డేట్ ఎంత వస్తుందో? April 15, 2023. ఇది కట్ ఆఫ్ డేట్. దేనికి? ఆర్ఎస్సిడికి రిఫండ్ క్లెయిమ్ చేయడానికి ఇది కట్ ఆఫ్ డేట్. He later discovered that failed to claim American opportunity credit on his return. ఏదో క్రెడిట్ ఏదో చేసుకోలేదంట పాపం. సో వుడ్ రిజల్ట్ ఇన్ అ సబ్స్టాన్షియల్ రిఫండ్. అది తీసుకుంటే రిఫండ్ వస్తుందంట. అమెండ్ చేయాలి కదా. గణేష్ మెయిల్డ్ అమెండ్ అండ్ రిటర్న్ ఆన్ April 15, 2023. దిస్ ఇస్ ద లాస్ట్ డేట్. వాట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిఫండ్? చెప్పండి అమ్మా, లాస్ట్ డేట్ ఏంటమ్మా? పాపం లాస్ట్ డేటే ఫైల్ చేశాడులే. వాట్ ఈస్ ద లాస్ట్ డేట్? లాస్ట్ డేట్ ఏంటమ్మా? ఆల్రెడీ రాసాం కదా, April 15, 2023. 3 ఇయర్స్, 4 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్. ఆన్సర్ ఏంటమ్మా? 3 ఇయర్స్ ఫ్రమ్ April 15 is the answer. Years from April అంటే ఎంత వస్తుంది డేటు? April 15, 20. క్వశ్చన్ ఎక్సెప్షన్లో కవర్ అవ్వలేదు, నార్మల్ కేసు 3 ఇయర్స్. నెక్స్ట్ సార్, బిఫోర్ డ్యూ డేట్ ఫైల్ చేశాడు కాబట్టి April 15 నుంచి కౌంట్ చేయాలి. అదే April 15 తర్వాత ఫైల్ చేస్తే, అంటే ఒరిజినల్ డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేస్తే ఆ ఫైలింగ్ డేట్ నుంచి 3 ఇయర్స్ కౌంట్. Which of the following is not acceptable reason for extending the statute of limitation for claiming a refund past the normal filing deadline? What is the normal filing deadline? 3 years. 3 yearsకి ఇది ఎక్సెప్షన్, విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ రీజన్. సార్ 3 ఇయర్స్ కంటే ఎక్స్టెండ్ చేస్తాను, 3 ఇయర్స్ కంటే ఎక్స్టెండ్ చేస్తాను ఈ రీజన్స్ వల్ల. కానీ ఇప్పుడు నేను చెప్పిన వాటిలో అది రీజన్ కాదు. ఏది రీజన్ కాదు అనేది, అంటే ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఏది రీజనో వాటిని ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే ఏది రీజన్ కాదో అది ఆన్సర్. ఏవేవి వాలిడ్ రీజన్స్ ఎక్స్టెన్షన్కి వాటిని ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు ఈ బ్యాడ్ డేట్ ఫ్రమ్ వర్త్లెస్ సెక్యూరిటీ, దిస్ ఈజ్ అ వాలిడ్ రీజన్, అందుకని ఇది ఆన్సర్ కాదు. ఎలిమినేట్. లివింగ్ ఇన్ ఫెడరల్లీ డిక్లేర్డ్ డిజాస్టర్ ఏరియా, దిస్ ఈజ్ ఆల్సో వాలిడ్ రీజన్. బట్ నాకు ఏది వాలిడ్ రీజన్ కాదో అది కావాలి. ఎక్సెప్షన్ ఫర్ మిలిటరీ పర్సనల్, లివింగ్ అవుట్ సైడ్ ది కంట్రీ ఫర్ 3 ఇయర్స్. ఆన్సర్ చెప్పాలి. ఏబిసిడిలో ఆన్సర్ ఏంటి సార్? ఏ ఎలిమినేటెడ్ సార్, దిస్ ఈజ్ వ్యాలిడ్ రీజన్. బి ఎలిమినేటెడ్ సార్. సి కూడా ఎలిమినేటెడ్ మెడిసినల్ పర్సనల్. సార్ ఇది ఎక్కడ నేను చెప్పాను అవుట్ సైడ్ యూఎస్ఏలో 3 ఇయర్స్ కంటే ఎక్కువ, దిస్ ఈజ్ ఎక్కడ చెప్పలేదే అవుట్ సైడ్ కంట్రీ ఉంటే అని. డి ఈజ్ ద ఆన్సర్. దట్ ఈజ్ నాట్ ద వ్యాలిడ్ రీజన్. సార్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే, మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే ఎంసీక్యూ చాలా ఈజీ. చాలామంది కాన్సెప్చువల్ క్లారిటీ లేకుండా చదవకుండా స్లాట్స్ బుక్ చేసుకొని ఏ అటెండ్ అవుతున్నారమ్మా, అందుకని ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళని చూసి ఏ టఫ్, ఏ చాలా కష్టం, రాసిన వాళ్ళందరూ ఫెయిల్ అవుతున్నారు అనే డెసిషన్కి వచ్చేస్తున్నారు. నిజానికి మీరు చదువు ఏ ఒక 100 ఇండియాలో ఏ ఒక 100 మెంబర్స్ అటెండ్ అవుతుంటే ప్రాపర్ కోచింగ్ లేదు కాబట్టి ఏకి ప్రాపర్ ఏ బుక్ చదవాలో తెలియదు, ఏ ఎంసీక్యూస్ చేయాలో తెలియదు కాబట్టి వాళ్ళు ఏంటమ్మా ఒక 80%, నేను అందరిని అనట్లేదమ్మా, 80% చదవకుండా వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నారు. ఏదో వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది కదా, దాంతో రాసేద్దాం అనుకో. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్, అకాడమిక్ నాలెడ్జ్ ఈజ్
ఈ ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి నీకు కంపల్సరీ ప్రాక్టీస్ ఉండాల్సిందే, నీ ప్రాక్టికల్ నాలెడ్జ్తో కుదరదు. చక్కగా మీరు చదువుకుని వెళ్ళండి, చాలా ఈజీగా పాస్ అవుతారు, ఇబ్బంది ఏం లేదు. లివింగ్ అవుట్ సైడ్ ఈజ్ నాట్ ద వ్యాలిడ్ రీజన్. ఈరోజు యూపీఎస్కి ఏదో అయింది, సౌండ్ వస్తూ. మిస్టర్ చారీ సెల్ఫ్ ప్రిపేర్డ్ హర్ చారీ సెల్ఫ్ హర్ 2019 రిటర్న్ అండ్ ఫైల్డ్ ఇట్ లేట్గా ఫైల్ చేశాడంట. మా ఏప్రిల్ 15th తర్వాత ఫైల్ చేస్తే ఫైల్ డేట్ నుంచి 3 years కౌంట్ చేయాలి. ఎప్పుడు ఫైల్ చేశాడంట డెడ్ లైన్ తర్వాత? నవంబర్ 5th 2020, అంటే ఇక్కడ నుంచి 3 years కౌంట్ చేయాలి జనరలీ. చదువుదాం, ఇంకా క్వశ్చన్ చదువుదాం. He did not request an extension and the return was considered delinquent when he is filed it. ఎక్స్టెన్షన్ తీసుకోకుండా నవంబర్ 15th అంటే మా అక్టోబర్ 15th లాస్ట్, మళ్ళీ నవంబర్ 15th అది దట్ ఈస్ వ్యాలిడ్. He later discovered that he had forgot to claim the earned income tax credit almost 3 years later and she files the amended return on October 5th, 2023. Will the refund request acceptable? అసలు యాక్సెప్టబులే కాదు, ఈవెన్ యాక్సెప్టబులే కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూ డేట్ లోపు ఎవరైతే రిటర్న్ ఫైల్ చేస్తారో, అదే ఎక్స్టెండెడ్ డ్యూ డేట్ కానీ లేదా ఒరిజినల్ డ్యూ డేట్ కానీ, వాళ్ళకే నేను రిఫండ్ రిక్వెస్ట్ వితిన్ 3 years చేస్తేనే అలో చేస్తాను. అసలు డ్యూ డేట్ లోపే ఫైల్ చేయాల, అసలు విల్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ టు క్లెయిమ్, నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ టు క్లెయిమ్. ఎస్ బికాస్ ఇట్ ఈస్ వితిన్ 3 years, నో బికాస్ రిటర్న్ ఈస్ ఫైల్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్, ఎస్ బికాస్ ఈ ఫోర్గాట్ టు క్లెయిమ్, నో బికాస్ చారీ సెల్ఫ్ ప్రిపేర్డ్ హిజ్ రిటర్న్. ఆన్సర్ ఏంటమ్మా? నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ బికాస్ ఈ ఫైల్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్. ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్ అది. నో బికాస్ హిజ్ రిటర్న్ ఈస్ ఫైల్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్. డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేశారు కాబట్టి అసలు ఎలిజిబుల్ కాదు, మీరు ఎలిజిబులే కాదు. 3 years తర్వాత అసలు నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్. ఎందుకు? నవంబర్ 5th ఈజ్ ఆఫ్టర్ అక్టోబర్ 15th, నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్. ఇప్పుడు మాత్రమే నువ్వు ఆర్ఎస్సీడీ క్లెయిమ్ చేసుకోవాలి. 3 years రిటర్న్ డ్యూ డేట్ లోపు ఉండాలి, అది ఒరిజినల్ డ్యూ డేట్ అయినా ఎక్స్టెండెడ్ డ్యూ డేట్ అయినా. వాట్ ఈస్ ద ఎక్స్టెండెడ్ డ్యూ డేట్? లాస్ట్ డేట్ అక్టోబర్ 15th. ఈజ్ ద ఆన్సర్. Claim refund is because he filed his original return after the due date without valid extension. Therefore, the amendment. Arun has not filed a tax return for long time. File చేయలేదంట. Arun hires Prema, an enroll agent, on January 23, 2024. ప్రేమ అనే ఎన్రోల్ ఏజెంట్ని అపాయింట్ చేసుకున్నారంట జనవరి 23, 2024. అండ్ టెల్స్ హర్ హీ వాంట్ టు ఫైల్ ఆల్ హిస్ డిలింక్వెంట్ ట్యాక్స్ రిటర్న్. డిలింక్వెంట్ అంటే ఏంటమ్మా? ఫైల్ చేయనివి. 4 yearsగా ఫైల్ చేయలేదు వాళ్ళు. ఎప్పటి నుంచి ఫైల్ చేయలేదు? 2018 నుంచి ఫైల్ చేయలేదు. 2018 నుంచి ఫైల్ చేయలేదు. 2008, 2019, 2020, 2021, 2022, 2023 ఇవన్నీ ఫైల్ చేయాలి. ప్రేమ ప్రిపేర్స్ అండ్ ఫైల్స్ ఆల్ ది రిటర్న్స్ ఫైల్ చేశారంట. ద మోస్ట్ రీసెంట్ 3 years కెన్ బి ఈ ఫైల్డ్ బట్ ఆల్ అదర్ డిలింక్వెంట్ రిటర్న్స్ మస్ట్ బి మెయిల్డ్. సార్ మోస్ట్ 3 years ఏవైతే ఉంటాయో అవే ఈ ఫైలింగ్కి అలౌ చేస్తారు. ఆ పాతవి ఏవైతే ఉన్నాయో అవి మెయిల్ చేయాల్సిందే, ఎందుకంటే డ్యూ డే అలౌ అయిపోయింది కదా, మెయిల్ చేసిందంట పాపం. స్పెషల్గా రిక్వెస్ట్ పెట్టుకొని మెయిల్ చేసింది, మొత్తానికి ఇవి ఫైల్ చేసింది, అవి మెయిల్ చేసింది. Arun filed all back returns and his all back tax returns and current tax return before 2023 filing deadline. 2023 filing deadline ఏంటమ్మా? April 15th, 2024. That is the deadline. అదిగో April 15, 2024. All the returns show refund. Will he receive refund on his 2022-2023 tax return? రిఫండ్ వస్తుందా అంటే సార్ 3 years బ్యాక్ ఏవైతే ఉన్నాయో వాటికే రిఫండ్ వస్తుంది, మిగతా వాటికి రిఫండ్ రాదు. సార్ ఎస్ బికాస్ రిటర్న్ హ్యాస్ ఫైల్డ్, నో బికాస్ 3 years ఎక్స్పైర్డ్ అండ్ రిటర్న్ నాట్ ఫైల్డ్ ఆన్ డ్యూ డేట్. మా డ్యూ డేట్ లోపు రిటర్న్ ఫైల్ చేయాలి, 3 years లోపు ఉండాలి, అప్పుడే రిఫండ్ వస్తుంది. డ్యూ డేట్ లోపు ఫైల్ చేయకపోయినా 3 years అయిపోయినా. ఎస్ బికాస్ ఆల్ రిటర్న్స్ ఆర్ షోన్ రిఫండ్,
నో నాట్ అప్లికబుల్. అమ్మ ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి. 3 ఇయర్స్ ఎక్స్పైర్ అవ్వకూడదు. మీరు విత్ ఇన్ డ్యూ డేట్ రిటర్న్ ఫైల్ 2023 ఒక్కటే విత్ ఇన్ డ్యూ డేట్ ఫైల్ చేశారమ్మా. మిగతావన్నీ డ్యూ డేట్లో ఫైల్ చేయలేదు కాబట్టి అవి రావు. 2023 డ్యూ డేట్లో ఫైల్ చేశారు కాబట్టి ఆ ఒక్క ఇయర్కి వస్తుంది. దానికి సంబంధించి ఆన్సర్ ఎక్కడ ఉంది? నో, రిఫండ్ రాదు పాత ఇయర్లకి. బికాస్ 3 ఇయర్స్ ఎక్స్పైర్డ్ కొన్ని ఇయర్స్కి. సార్ 2018-19 3 ఇయర్స్ ఎక్స్పైర్డ్ అండ్ దట్ టు డ్యూ డేట్ రోజు ఫైల్ చేయాలి. ఆన్ డ్యూ డేట్ ఫైల్ చేయాలి. ఆన్ డ్యూ డేట్ ఫైల్ చేయాలి మీరు. ఆర్ఈసిడి చేయాలి అంటే బి ఈజ్ ద ఆన్సర్. ఆన్ డ్యూ డేట్ ఏది ఫైల్ చేయాలి? ఒకే ఒక్కటి ఆన్ డ్యూ డేట్ ఫైల్ చేశారు 2023 రిటర్న్. దానికి మాత్రం మీకు రిఫండ్. ఓవరాల్గా అన్నిటికీ వస్తుందా రాదా అంటే అన్ని వాటికి రాదు. అది ఎక్కడ ఉంది ఆన్సర్ అంటే సమంత టైమ్లీ ఫైల్డ్ హర్ ట్యాక్స్ రిటర్న్స్ ఫర్ 2019. 2019కి డ్యూ డేట్ ఏంటమ్మా? టయానికి ఫైల్ చేసిందంట. 2019కి డ్యూ డేట్ ఏంటి? 2019కి డ్యూ డేట్ ఏంటి? April 15, 2020. ఆ లోపే ఫైల్ చేసిందంట. హర్ సిపిఏ లేటర్ ఫైండ్స్ an error on the return that would result in a refund. తర్వాత వాళ్ళ ఆడిటర్ గారు ఏదో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేశారంట, దానివల్ల రిఫండ్ వస్తుందంట. సూపర్. నీ నోటీసెస్ దట్ హీ షుడ్ అమెండ్ ద రిటర్న్. అమెండ్ చేయాలనుకున్నారంట. ద లాస్ట్ డేట్ ఫర్ అమెండ్మెంట్ మీరు చెప్పండి అమ్మా. డ్యూ డేట్ లోపు 3 ఇయర్స్ లాస్ట్ డేట్ చెప్పండి అమ్మా. 3 ఇయర్స్ అంటే లాస్ట్ డేట్ ఏంటి? April 15, 2023. The refund limitations for 2019 is April 15, 2023. మొత్తం క్వశ్చన్లోనే చెప్పాడు. ఇంకా నేనేం చేయాలి? బిఫోర్ షీ ఫైల్ అండ్ అమెండెంట్ రిటర్న్ ఆన్ మార్చ్. ఎప్పుడు ఫైల్ చేయాలనుకుంటుందమ్మా? March 10th, 2023 ఫైల్ చేయాలని డిసైడ్ అయిపోయింది. సమంత ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టెరిబుల్ కార్ యాక్సిడెంట్. March 10th కార్ యాక్సిడెంట్. Doctor did not expect her to survive and she was in coma for 9 months. కోమాకి వెళ్ళిపోయిందా? ఎవరు పిలిచినా పలకట్లేదు. 10th డిసెంబర్న కోమా నుంచి బయటకు వచ్చింది తనకి. మరి ఇప్పుడు ఆ 10th డిసెంబర్ అంటే ఆఫ్టర్ April 15th, 10th డిసెంబర్, March 10 ఫైల్ చేయాలనుకున్నా కార్ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు 10th డిసెంబర్ ఆమె కోమా నుంచి బయటకు వచ్చింది. ఎలో చేద్దామా ఎలో చేయొద్దా? ఎక్స్టెన్షన్ అంటే ఎక్సెప్షన్ అప్లై అవుతుందా? ఎక్స్టెన్షన్ అప్లై కాదా? ఎలోడా నాట్ ఎలోడా? చెప్పండి అమ్మా. ఎలోడా నాట్ ఎలోడా? ఎస్ ఆర్ నో? ఎస్, నో అనేది రాంగ్ ఆన్సర్. ఎస్, ఎక్సెప్షనల్ కేస్ ఫైనాన్షియల్ డిజేబిలిటీ. ఎస్, షీ టైమ్లీ ఫైల్డ్ హర్ రిటర్న్. నో నో నో. ఎక్కడుందమ్మా ఆన్సర్ చెప్పండి. ఇది ఎక్సెప్షనల్ కేసులోకి వస్తుంది. ఫైనాన్షియల్ డిజేబిలిటీ అంటే ఆమె కోమాలోకి వెళ్ళింది కాబట్టి నాట్ ఏబుల్ టు ఫైల్. ఎస్, హీ కెన్ ఫైల్ ఆన్ 10th డిసెంబర్. కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే Samantha can prove that she met the qualifications to be considered financially disabled. The status of limitation for filing the refund should be extended by 9 months because in coma for 9 months. Anusha has been helping his elderly mother, Aruna. వాళ్ళ మదర్కి హెల్ప్ చేస్తుందంట అరుణ. ఫైల్ హర్ ట్యాక్స్ రిటర్న్. ఓకే, వాళ్ళ మదర్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఏమో హెల్ప్ చేస్తుందంట. వాళ్ళ మదర్ అరుణ, ఏమో పేరు అనూష. Over a time, she has become forgetful of things. In 2023, Anusha discovered file in his mother's home filed old brokerage statements. వాళ్ళ మదర్ హౌస్లో ఏదో బ్రోకరేజ్ స్టేట్మెంట్స్ అంటే ఏవో సంథింగ్ ఏవో బ్రోకరేజ్ స్టేట్మెంట్స్ ఏవో డాక్యుమెంట్స్ దొరికినాయి. సెవరల్ ఆఫ్ ది బ్రోకరేజ్ స్టేట్మెంట్ షోస్ లాసెస్. షేర్స్లో ఇన్వెస్ట్ చేసి లాసెస్ వచ్చినాయి. ఎవరికి? వాళ్ళ మదర్కి. డేటింగ్ బ్యాక్ మెనీ ఇయర్స్, అలా ఇయర్స్ బ్యాక్. Aruna had been putting the statements away unopened because she believed that was unimportant. వాళ్ళ మదరు అవేవో పిచ్చి లెటర్లు అని చెప్పేసి ఆమె కూడా తెలియదు. ఇయర్స్లో ఇన్వెస్ట్ చేసి అలా మర్చిపోయింది. ఇంకా ఆ డబ్బులు చూస్తే ఆ లెటర్లన్నీ ఓపెన్ చేసి చదివితే అందులో అంతా లాసెస్ ఉన్నాయంట. ఆ లాసెస్ అన్ని క్లెయిమ్ చేసుకుంటే ఇతనికి ఒక రిఫండ్ వస్తుంది వాళ్ళ మదర్కి. మరి రిటర్న్ వేసింది ఎవరు? అనూష. మరి అరుణ మరి ఇవ్వలేదా డాక్యుమెంట్స్ అంటే ఇవ్వలేదు. ఇప్పుడు తెలుసుకుందేమో. మరి అమెండ్ చేయాలి కదా. అమెండ్ చేయాలంటే ఫస్ట్ టైం ఉండాలి. టైం ఉందో లేదు చూద్దాం. అరుణ ఫామ్ 199B ఫామ్ 2017 షోస్ సిగ్నిఫికెంట్ లాస్ ఫర్ వర్త్లెస్ స్టాక్.
ఓత్లెస్ స్టాక్ బ్యాడ్ డెట్ స్టాక్ 3 years ప్లేస్లో ఎంత తీసుకోవాలి? బ్యాడ్ డెట్ ఓత్లెస్ సెక్యూరిటీస్ 3 years ప్లేస్లో ఎంత తీసుకోవాలి? 7 years. Over 18,000 loss never reported. He can file amended return after 3 years. After 3 years ఫైల్ చేయొచ్చు. అది ఎన్ని ఇయర్స్ అంట? ఎస్ అమ్మా, ఆఫ్టర్ 3 years ఫైల్ చేయొచ్చు కదా 3 years ప్లేస్లో. అది ఎన్ని ఇయర్స్ చెప్పాలి అందరూ? నో, 3 years ఫైల్ చేయాలంట. రాంగ్ ఆన్సర్. ఎస్, ఎక్సెప్షనల్స్ కేస్ ఓత్లెస్ స్టాక్ 7 years ఫైల్ చేసుకోవచ్చు. ఎస్, ఈ కెన్ టైమ్లీ ఫైన్. అమ్మ ఎస్ అంటే ఎందుకంటే ఆమె టయానికి రిటర్న్ ఫైల్ చేస్తుందంట. నో, దట్ ఈస్ నాట్ ద రీజన్. నో, బికాస్ షీ మెట్ విత్ ద లాసెస్. నో, ఆన్సర్ ఏంటమ్మా? 7 years చేసుకోవచ్చు ఓత్లెస్ స్టాక్ అప్పుడు. ఇయర్స్ కంటే ఎక్కువ ఆ టేబుల్ వస్తే చాలమ్మా, ఆ టేబుల్ గుర్తుంటే. సో ఇన్ కేస్ ఆఫ్ ఓత్లెస్ స్టాక్ యూ కెన్ ఫైల్ ద అమెండ్మెంట్ రిటర్న్ విత్ ఇన్ 7 years. ఇప్పటి వరకు మనం ఆర్ఎస్సిడి తీసుకున్నాం. ఆర్ఎస్సిడి అంటే ఏంటమ్మా? వెరిఫైడ్ 3 years ఫ్రమ్ డ్యూ డేట్. అదే నువ్వు డ్యూ డేట్ తర్వాత చేస్తే డేట్ ఆఫ్ ఫైలింగ్. కాకపోతే అది ఎక్స్టెండెడ్ డ్యూ డేట్ లోపు ఉండాలి. డ్యూ డేట్ లోపు ఫైల్ చేయకపోతే నీకు ఆర్ఎస్సిడి అప్లై కాదు. అండ్ 3 years స్పేస్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓత్లెస్ సెక్యూరిటీ 7 years, పర్టికులర్ ఫారెన్ క్రెడిట్ 9 years, ఫైనాన్షియల్ డిజబిలిటీ కానీ, వార్ కానీ, ఆర్ పర్టికులర్ న్యాచురల్ డిజాస్టర్స్ కానీ ఎంత టైం అయితే అంత టైం. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఆర్ఎస్సిడి సింపుల్ ఫామ్. లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ ఇన్ దిస్ చాప్టర్ ఏంటి సార్? అది సిఎస్ఈడి. సార్ ఆర్ఎస్సిడి అయిపోయింది, ఇప్పుడు సిఎస్ఈడి. ఆర్ ప్లేస్లో సి వచ్చింది అంటే ఏంటి సార్? కలెక్షన్, స్టాట్యూట్, ఎక్స్పిరేషన్ డేట్. అక్కడేమో రిఫండ్ అయితే ఇక్కడ ఏంటమ్మా? కలెక్షన్, స్టాట్యూట్, ఎక్స్పిరేషన్ డేట్. పర్లేదు, వెళ్ళిపోయింది. కలెక్షన్, స్టాట్యూట్. సార్ అంటే ఏంటి సార్? ఇది డిపార్ట్మెంట్ పాయింట్. నేను రిఫండ్ అప్లై చేయట్లా. డిపార్ట్మెంట్ నా రిటర్న్లో ఏదో తప్పు కనిపెట్టింది. తర్వాత అది కానీ యాడ్ చేస్తే నా దగ్గర నుంచి ట్యాక్స్ ఇంకా ఎక్కువ రావాలి. కోర్సమ్మా, జాగ్రత్త చూడు సార్. ప్రీవియస్ కేసు ఏంటి? నేను ఏదో మర్చిపోయాను, అది యాడ్ చేస్తే నాకు రిఫండ్ రావాలి. ఇప్పుడు రివర్స్, వాళ్ళకి ఏదో దొరికింది నా రిటర్న్లో, అది నేను చూపించలా. అది కానీ యాడ్ చేస్తే నేను ఇంకా ఎక్కువ ట్యాక్స్ ఇవ్వాలి వాళ్ళకి. నేనే ఇవ్వాలి ఎక్కువ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. సార్ మరి 10 సంవత్సరాల తర్వాత వచ్చి అడిగితే కుదురుతుందా? నో, వాళ్ళకు కూడా టైం లిమిట్ పెట్టాలి కదా. అలా లేకపోతే ఏమవుతుంది? 100 years తర్వాత కూడా వచ్చి చనిపోయిన వాళ్ళకి కూడా కలెక్షన్ స్టాట్యూట్ రైజ్ చేస్తారు. అందుకని వాళ్ళకి కూడా టైం లిమిట్. నేను ఎలాగైతే రిఫండ్ అడగకూడదో ఇన్ని ఇయర్స్ తర్వాత, నువ్వు అలాగే నన్ను ట్యాక్స్ అడగకూడదు. నువ్వు ముందే చూసుకోవాలి, లేదా నెక్స్ట్ ఇయర్ చూసుకో, లేదా 3 yearsలో చూసుకో. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో అన్ని ఇయర్స్. దాని తర్వాత మళ్ళీ నా దగ్గర రావద్దు. నువ్వు ఏం చేసావు 3 years లోపు? సింపుల్ సార్. ఎలాగైతే ఆర్ఎస్సిడికి లిమిట్ ఉందో సేమ్ డిపార్ట్మెంట్కి కూడా నా ట్యాక్స్ రిటర్న్ ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేసేసి ఏదో కట్టు అంటే కుదరదు. నీకు కూడా టైం లిమిట్ ఉంది. ఆ లోపలే నువ్వు ట్యాక్స్ రిటర్న్ అమెండ్ చేయాలంటే నా దగ్గర ట్యాక్స్ అడుగు. ఎంత సార్ ఆ టైం లిమిట్? 3 years. నార్మల్ అసెస్మెంట్ లాస్ట్ డేట్ ఈస్ 3 years. 3 years తర్వాత నువ్వు ఆ పర్టికులర్ రిటర్న్ని చేంజ్ చేసి నా దగ్గర ట్యాక్స్ అడిగి వ్యాలిడ్. సార్ 3 years. ద ఐఆర్ఎస్ ఈస్ జనరలీ రిక్వెస్టెడ్ టు అసెస్ ద ట్యాక్స్ వితిన్ 3 years. Within 3 years after the return is filed or filed early the due date of return. సార్ ఒకవేళ డ్యూ డేట్ కంటే ఎర్లీగా ఫైల్ చేస్తే డ్యూ డేట్ నుంచి. ఇఫ్ ట్యాక్స్ పేయర్ ఫైల్స్ ద ఎక్స్టెన్షన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అమ్మా. April 15 తర్వాత ఫైల్ చేస్తే 3 years ఫ్రమ్ ది యాక్చువల్ ఫైలింగ్ డేట్. సింపుల్, నేను ఇందాక చెప్పింది. April 15th ముందు కంటే ఫైల్ చేస్తే April 15th నుంచి 3 years. April 15th తర్వాత ఫైల్ చేస్తే అంటే October 15th లోపు ఫైల్ చేస్తే ఫైలింగ్ డేట్ నుంచి డిపార్ట్మెంట్కి కూడా 3 years. ఎక్సెప్షన్ 3 yearsకి ఎక్సెప్షన్ 1, 2, 3 కేసెస్. ఇలాంటి కేసుల్లో డిపార్ట్మెంట్ 3 years కాకుండా ఎక్కువ ఇయర్స్ కూడా తీసుకొని నీ దగ్గరకు వచ్చి ట్యాక్స్ తీసుకుంటారు. ఎన్ని ఇయర్స్ సార్? 6 years ఇన్ కేస్ ఆఫ్ సబ్స్టాన్షియల్ అండర్ స్టేట్మెంట్. గ్రాస్ ఇన్కమ్ ఈజ్ అండర్ స్టేటెడ్ బై మోర్ దాన్ 25%. సార్ 100 రూపాయలు, $100, $200, లేకపోతే మినిమం అమౌంట్ అయితే నేను వదిలేస్తాను సార్. 25% అతని ఇన్కంలో 25% అతను చూపించలేదు, అండర్ స్టేట్ చేశాడు. అండర్ స్టేట్ చేయడం అంటే చూపించలేదు రిటర్న్లో.
ఆ రిటర్న్‌లో చూపించిన అమౌంట్ ఎంత సార్ అంటే 25% సార్ అది. సబ్స్టాన్షియల్ అమౌంట్. ఏంటమ్మా అది? సబ్స్టాన్షియల్ అంటే హ్యూజ్ అమౌంట్. 25% కంటే ఎక్కువ ఉందా అతని ఇన్‌కమ్‌లో చూపించిన అమౌంట్ ఏదైతే చూపించలేదో అది. యెస్ సార్. టేక్ 6 3 ఇయర్స్ కాదు. 3 ఇయర్స్ ప్లస్ 6 ఇయర్స్ తీసుకో. సార్ 25% ఫర్ ఎగ్జాంపుల్ అతని ఇన్‌కమ్ ఎంతమ్మా? 10,000 అమ్మా అతని ఇన్‌కమ్. అతని ఇన్‌కమ్ ఎంత? 10,000. 25% అంటే ఎంతమ్మా? 25% 10,000లో సార్ $2,500. సార్ అతను దాచిపెట్టింది, అండర్ స్టేట్ చేసింది, అతను చూపించకుండా ఉన్నది $3,000 సార్. యెస్ యూ కెన్ టేక్ 6 ఇయర్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 3 ఇయర్స్. లేదు సార్ అతను చూపించకుండా హైడ్ చేసింది ఓన్లీ $1,000. నో 3 ఇయర్సే. 3 ఇయర్స్‌లో పట్టుకుంటే పట్టుకున్నట్టు లేకపోతే లేదు. సార్ అతనిది సబ్స్టాన్షియల్ అంటే ఏంటమ్మా? మేజర్ అంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఆర్ మెటీరియల్. సో, అండర్ స్టేట్‌మెంట్ అండ్ మెటీరియల్ అని ఏంటి? ఎంత దేన్ని మెటీరియల్ అంటావు? నాకు ₹100 కూడా మెటీరియలే. ఆయనకి ₹10 కూడా మెటీరియల్. కాదు. 25% ఎక్కువ ఉంటే మెటీరియల్. దేని మీద 25 గ్రాస్ ఇన్‌కమ్ మీద 25% అది లిమిట్ పెట్టుకో. ఆ లిమిట్ కంటే నీ అతని గ్రాస్ ఇన్‌కమ్ మీద 25% వెయ్యి. దాన్ని లిమిట్ పెట్టుకో. అమ్మా! ఆ లిమిట్ చాలామంది మొన్న కూడా అంతే చేశారు ఎంసీక్యూ దగ్గర. ఆ లిమిట్ తీసుకెళ్ళి ఆ అమౌంట్‌తో కంపేర్ చేయకూడదు. ఈ లిమిట్‌తోనే అమౌంట్ కంపేర్ చేయాలి. లిమిట్ కంటే ఎక్కువ ఉందా లేదా చూసుకోవాలి. మీరు మొన్న రివర్స్ చేస్తారు అదేంటో నాకు అర్థం కాదు. లిమిట్ తక్కువ ఉందా, ఎక్కువ ఉందా చూడటం కాదు నాన్న. ఇది లిమిట్ 25% అనేది. ఆ లిమిట్ కంటే ఎక్సీడ్ అయితే 6 ఇయర్స్ తీసుకో. ఆ లిమిట్ కంటే తక్కువ ఉంటే 3 ఇయర్స్ తీసుకో. మీరు మొన్న ఏం చేశారు? సేమ్ ఇలాంటిదే వస్తే లిమిట్ దానికంటే తక్కువ ఉందా లేదా చూస్తున్నారు. లిమిట్ దానికంటే తక్కువ ఆ అమౌంట్ కంటే తక్కువ ఉండటం కాదు. ఆ అమౌంట్ లిమిట్ కంటే తక్కువ ఉందా లేదా చూడాలి. అర్థమైందా? అది. అలా 25% లిమిట్ ఏదో ఫైండ్ ఔట్ చేయి. క్వెషన్‌లో ఇచ్చిన అండర్ స్టేటెడ్ అమౌంట్ తీసుకో. ఆ అమౌంట్‌ని ఈ లిమిట్‌తో కంపేర్ చేయి. ఈ లిమిట్ కంటే ఎక్కువ ఉందా? 6 ఇయర్స్ తీసుకో. ఈ లిమిట్ కంటే తక్కువ ఉందా? 3 ఇయర్స్ తీసుకో. ఫస్ట్ లిమిట్ ఫైండ్ ఔట్ చేయి. తర్వాత క్వెషన్‌లో ఇచ్చిన అమౌంట్‌ని దీంతో కంపేర్ చేయి. అది రివర్స్‌లో చేయొద్దు. ఈ లిమిట్ దానికంటే తక్కువ ఉందా లేదా చూడొద్దు. లిమిట్ కంటే అది తక్కువ ఉందా లేదా చూడు. 10 ఇయర్స్ తీసుకోవచ్చంట ఏ కేస్‌లో? సార్ ఏ కేస్‌లో 10 ఇయర్స్ తీసుకోవచ్చు సార్? ఇన్ ఐఆర్ఎస్ సెండ్ ద బిల్ డిమాండ్ నోటీస్ డిమాండ్ నోటీస్ ఏమన్నా పంపించిన పెనాల్టీ నోటీస్ గాని సార్ ఐఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే నోటీస్ పంపిస్తారు. ఇది ఎంత పే చేయాలి? ఫస్ట్ పే చేయాలని డిమాండ్ నోటీస్ పంపిస్తే 10 ఇయర్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ టాక్సెస్ కాల్డ్ ఎస్‌సిడి అంటారు. అంటే కలెక్షన్ స్టాట్యూట్ ఎక్స్‌పిరేషన్ డేట్. సార్ ఏ నోటీసు పంపించకపోతే 3 ఇయర్స్ సార్. నోటీస్ ఏమన్నా పంపిస్తే నువ్వేమన్నా డౌట్ వస్తే టాక్స్ పేయర్ ఏమన్నా హైడ్ చేశారని డిమాండ్ నోటీస్ పంపించు. నీకు 10 ఇయర్స్ వస్తుంది. తర్వాత ప్రూవ్ చేసుకోవచ్చు. ఏ నోటీస్ పంపించకపోతే 3 ఇయర్సే ఉంటుంది. డౌట్ వచ్చింది ఆ ఇయర్‌కి సంబంధించి ఏదో ఉంది అని చెప్పేసి. నువ్వేం చేస్తావు? డిమాండ్ నోటీస్ అంటే ఏంటి? ఇదిగో నీ దగ్గర నుంచి ఇంత టాక్స్ అడిషనల్‌గా రావాలి అని రైజ్ చేయి ఒకటి డిపార్ట్మెంట్. దాన్నే డిమాండ్ నోటీస్ అంట. తర్వాత అతను ప్రూవ్ చేసుకుంటాడు ఇది తప్పు, అది తప్పు అని. నీకు 10 ఇయర్స్ టైం వస్తది కదా! డిమాండ్ నోటీస్ వితౌట్ బేస్ రైజ్ చేయకూడదు. వేరే విషయం. సింపుల్‌గా చెప్పాలంటే నువ్వు ఆల్రెడీ విషయాన్ని కనిపెట్టావు. కాకపోతే ఎంతో తెలీదు. అతనొచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేసే వరకు. మరి ఆల్రెడీ ఒక తప్పు జరిగిందనో ఏదో బేస్‌తోనే కదా నువ్వు డిమాండ్ నోటీస్ రైజ్ చేసావు. అలాంటప్పుడు ఆల్రెడీ ఫౌండ్ ఔట్ చేసావు కాబట్టి ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి 3 ఇయర్స్ ఇస్తాం. దాన్ని డిమాండ్ నోటీస్ అంటే. క్వెషన్‌లో నీకు డిమాండ్ నోటీస్ ఆల్రెడీ రైజ్ చేశారు సార్ అంటే 10 ఇయర్స్. ఇయర్స్ ప్లేస్‌లో 10 ఇయర్స్. ఆ ఇయర్‌కి సంబంధించి డిమాండ్ నోటీస్ రైజ్ చేస్తే ఇయర్స్ ప్లేస్‌లో 10 ఇయర్స్. డిమాండ్ నోటీస్ అంటే ఏంటి? టాక్స్ ఇంత రావాల్సి ఉంది నీకు. ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి? ఆర్ ఇంట్రెస్ట్ పెనాల్టీ ఎంత ఇవ్వాలి అని ఏదో ఒక బేసిస్ మీద రైజ్ చేయడం. సార్ ఇప్పుడు నేను చెప్పే కేస్‌కి అన్‌లిమిటెడ్ ఇయర్స్ ఇస్తుంది డిపార్ట్మెంట్. ఎలాంటి కేస్‌లో? ఇన్ కేస్ ఆఫ్ టాక్స్ పేయర్ నెవర్ ఫైల్డ్ హిస్ రిటర్న్ ఆర్ రిటర్న్ ఈస్ ఫ్రాడ్యులెంట్. నువ్వు రిటర్న్ ఫైల్ చేయలేదా ఏదైనా ఇయర్‌కి? అవర్ గాన్. డిపార్ట్మెంటు నువ్వు 50 ఇయర్స్ తర్వాత కూడా వచ్చి ఆ ఇయర్‌కి సంబంధించి టాక్స్ ఇంత అని చెప్పేసి కలెక్ట్ చేసుకో. అన్‌లిమిటెడ్ ఇయర్స్. కానీ రిటర్న్ ఫైల్ చేయాలి. రిటర్న్ ఫైల్ చేయకపోతే డిపార్ట్మెంట్ ఎప్పుడైనా వచ్చి నేను టాక్స్ అడగొచ్చు ఆ ఇయర్‌కి సంబంధించి. సార్ రిటర్న్ ఫైల్ చేయకపోయినా రిటర్న్ ఫైల్ చేసావు కానీ ఫ్రాడ్‌గా అంటే అన్నీ దొంగగా చూపించావు. ఫ్రాడులెంట్ మ్యాన్ ఓవర్ స్టేట్. రిటర్న్ ఫైల్ చేయకపోయినా రిటర్న్ ఫైల్డ్ ఫ్రాడులెంట్‌గా చేసినా
3 ఇయర్స్. డిపార్ట్మెంట్ ప్రూవ్ చేసింది ఇది ఫ్రాడ్ అని. 3 ఇయర్స్ ఇస్తారు. 3 ఇయర్స్ కాదు, 6 ఇయర్స్ కాదు, 10 ఇయర్స్. సార్ ఇది ఓవరాల్గా సార్ డిపార్ట్మెంట్ కూడా టైం లిమిట్ ఉంది నీ దగ్గర ట్యాక్స్ తీసుకోవడానికి ఆల్రెడీ ఫైల్ చేసిన రిటర్న్ని కాదు ఇది తప్పు ఇంకా అడిషనల్ ట్యాక్స్ కావాలి అని అడగటానికి దాన్ని సిఎస్ఈడి అంటారు. నార్మల్గా 3 ఇయర్స్. సార్ ఒకవేళ అది నువ్వు హైడ్ చేసిన ట్యాక్స్ అమౌంట్ ఆర్ ఇన్కమ్ అమౌంట్ హైడ్ చేసిన ఇన్కమ్ అమౌంట్ సబ్స్టాన్షియల్ అయితే, సబ్స్టాన్షియల్ అంటే ఏంటి సార్, 25% కంటే ఎక్కువ ఉంటాయి నీ ఇన్కంలో, 25% కంటే ఎక్కువ ఉంటాయి నీ హైడ్ చేసిన ఇన్కమ్, అప్పుడు 6 ఇయర్స్ తీసుకోండి సార్. 10 ఇయర్స్ నువ్వు ఏదైనా ఆల్రెడీ డిపార్ట్మెంట్ డిమాండ్ రైజ్ చేస్తే ఆ ఇయర్కి సంబంధించి 10 ఇయర్స్ తీసుకో. అండ్ ఫ్రాడ్ రిటర్న్ వేయకపోయినా ఫ్రాడ్గా రిటర్న్ వేస్తే 10 ఇయర్స్. ది డిపార్ట్మెంట్ కలెక్షన్ టైం. What is the normal statute? What is the normal statute of limitation for IRS assessment on tax return from which more than 25% of taxpayers' gross income was omitted? More than 25%. మోర్ దాన్ 25% ఒమిట్ చేశారంట అతను. అప్పుడు టైం లిమిట్ ఎంత? దెర్ ఈజ్ నో స్టాట్యూట్. ఎంత టైం లిమిటే లేదంట, ఎప్పుడైనా తీసుకోవచ్చు అంట. 3 ఇయర్స్ అంట, 6 ఇయర్స్ అంట, 10 ఇయర్స్ అంట. 6 ఇయర్స్ రైట్. ఇక మా 25% కంటే ఎక్కువ ఉంది. ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతారు ఎగ్జామ్లో. కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఇది రాయగలరమ్మా, లేకపోతే అసలు దీని ఆన్సర్ ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. 25% కంటే ఎక్కువ ఉంది కాబట్టి 6 ఇయర్స్ ఈజ్ ద టైం. When does 10 years collection statute period of IRS begin to run? 10 years అనేది ఎప్పుడు ఉంటుంది? ఆన్ ది డేట్ అమ్మ ఎప్పటి నుంచి కౌంట్ చేయాలి? ది డేట్ ఆఫ్ ట్యాక్స్ అమ్మ 10 ఇయర్స్ ఎప్పటి నుంచి కౌంట్ చేయాలి? క్లియర్గా రాసాం మనం ఎప్పటి నుంచి ఆ 10 ఇయర్స్ కౌంట్ చేయాలి. డిమాండ్ నోటీస్. సో 10 ఇయర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ట్యాక్సెస్ ఆర్ అసెస్డ్. ఎప్పుడైతే డిమాండ్ నోటీస్ రైజ్ చేస్తున్నామో ఆ డిమాండ్ నోటీస్ నుంచి 10 ఇయర్స్ అంటే ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ అసెస్ చేసి నీ ట్యాక్స్ ఇంత, నేను ఇంత అనుకుంటున్నాను, డిమాండ్ నోటీస్ రైజ్ చేసిన దగ్గర నుంచి 10 ఇయర్స్. వెన్ ది డేట్ ఆఫ్ ట్యాక్స్ అసెస్, ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ట్యాక్సెస్ అసెస్డ్. అందుకని డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది తెలుసమ్మా, ట్యాక్స్ అసెస్ డిమాండ్ నోటీస్ రైజ్ చేసి పడేస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి 10 ఇయర్స్ వస్తుంది, ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ట్యాక్సెస్. Sir, from when does the 10 years collection period start? On the date of tax assessed, on the date of IRS accept the filing tax return, on the date of taxpayer receives the bill or demand, on the date of taxpayer pays the tax. ఏంటమ్మా ఆన్సర్? ఏ, from the date of tax assessed by department. From the date of tax assessed by. Right away question. Yamini had a particularly good year and earned 1 lakh in income. Tax సంపాదించిందంట ఆవిడ. However, she filed her tax return. She only reported 70,000. ఆమె టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? వాట్ ఈస్ హర్ టోటల్ ఇన్కమ్? 1 lakh. రిపోర్టెడ్ ఎంత? 70,000. అండర్ రిపోర్టెడ్ ఎంత? అండర్ స్టేటెడ్ ఎంత? దాచిపెట్టింది ఎంత? అండర్ ఎంత? 30,000. She did not include 30,000. She received the sweep taker price mistakenly, believing that it was not taxable. ఏదో ఆమె చూపించలేదు 30,000. What is the time limit for the IRS to claim the tax on this item? There is no statute. Unlimited అంట, 3 years అంట, 6 years అంట, 10 years అంట. ఏంటమ్మా 6 years? ఎందుకు 6 years అమ్మా? ఇది ఎంత పర్సంటేజ్ చూడండి. 25% ఏంటి టోటల్ ఇన్కమ్లో? 25%. 1 lakh ఇంటూ 25% ఎంతమ్మా? 25,000. 25,000 కంటే మన ఈ అమౌంట్ అండర్ స్టేటెడ్ అమౌంట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది కాబట్టి సబ్స్టాన్షియల్ అండర్ స్టేట్మెంట్ అంటాము. దీన్ని ఏమంటారమ్మా? సబ్స్టాన్షియల్ అండర్ స్టేట్మెంట్ అంటే మెటీరియల్ అండర్ స్టేట్మెంట్ అంటాం. సో 3 years ప్లేస్లో ఎంత వస్తుంది? 6 years ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లిమిట్ ఎంతమ్మా మనకి? 25,000. స్టేటెడ్ అమౌంట్ ఎంతమ్మా? 30,000. లిమిట్ కంటే ఎక్సీడ్ అయింది కాబట్టి
Nani has always filed his tax return on time. డ్యూ డేట్ లోపే ఫైల్ చేస్తారంట. 5 years ago, Nani was self-employed and did not understood how to manage his money and pay estimated taxes. 5 years ago, నాని అనేవాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే బిజినెస్ చేస్తున్నారంట. పాపం బిజినెస్ అంతగా రన్ అవ్వట్లేదు, డబ్బులు ఏం తక్కువ వచ్చినాయి, కానీ ట్యాక్సెస్ కూడా సరిగ్గా పే చేయలేదంట. హీ హ్యాడ్ ఏ లార్జ్ ట్యాక్స్ బిల్ ఫర్ దట్ ఇయర్. ట్యాక్స్ ఎక్కువ వచ్చింది, బిజినెస్ రన్ అవ్వట్లేదు. Nani still filed his tax return on time and correctly reported the amount due, intending to make monthly payments. But actually, Nani tax return still filed his tax return on time and correctly reported the amount due, intended to make monthly. జనరల్గా స్టిల్ ఫైల్ ట్యాక్స్ ఆన్ టైమ్ ఫైల్ చేస్తారు కానీ కరెక్ట్లీ రిపోర్టెడ్ ద అమౌంట్ డ్యూ ఇంటెండెడ్ టు మేక్ మంత్లీ పేమెంట్స్ అండ్ ఐఆర్ఎస్ ఇష్యూడ్ ద అసెస్మెంట్ అండ్ ద నాని బిల్. బిల్ అంటే ఏంటమ్మా? డిమాండ్ నోటీస్ రైజ్ చేసింది. సార్ 24,000 కట్టాలండి, కట్టలేదు అని చెప్పేసి కనిపెట్టి పంపించింది. బట్ డిమాండ్ నోటీస్ ఉంది అంటే 3 years ప్లేస్లో ఎంత వస్తుంది? ద అమౌంట్ ఆఫ్ నాని ఓవ్డ్ ఇంక్లూడింగ్ పెనాల్టీస్ అండ్ ఇంట్రెస్ట్. నాని రిక్వెస్టెడ్ ఇన్స్టాల్మెంట్ అగ్రీడ్ అండ్ బిగన్ మేకింగ్ మంత్లీ పేమెంట్స్. చక్కగా అతను అగ్రీ చేశాడు, మంత్లీ కట్టుకుంటాను సార్ ఎంతో కొంత అన్నాడు. సరే. షార్ట్లీ దేర్ ఆఫ్టర్ నాని హ్యాడ్ ఏ కార్ యాక్సిడెంట్ అండ్ బికేమ్ డిజేబుల్డ్. క్వశ్చన్లోనే మొత్తం చెప్తే మనల్ని ఏమంటాడు సార్ అని మీకు డౌట్ రావచ్చు. అతనే చెప్తున్నాడు డిమాండ్ నోటీస్ అని. అతను అగ్రీ చేశాడంట, పే చేస్తున్నాడంట, పే చేయకపోతే కదా. కానీ అతనికి కార్ యాక్సిడెంట్ అయింది. ఈ నో లాంగర్ హ్యావ్ మీన్ టు వర్క్ టు పే బిల్స్. వాట్ ఈస్ ద స్టాట్యూట్ లిమిట్? వెరీ సింపుల్ అమ్మా. కార్ యాక్సిడెంట్ అయినా బిల్ ఆల్రెడీ రైజ్ చేశాం కాబట్టి డిమాండ్ నోటీస్ అతను ఒప్పుకున్నాడు దానికి. కాబట్టి 3 years ప్లేస్లో ఎంత వస్తుంది? 10 years. 7, 10 years is 10 years బికాస్ ఆల్రెడీ డిమాండ్. అందుకనే డిపార్ట్మెంట్ డిమాండ్ నోటీస్ రైజ్ చేస్తుంది గొడవ లేకుండా. గీత ఈజ్ 45 years old and unmarried. She makes very little money working part time at the grocery store. గ్రోసరీ స్టోర్స్లో పనిచేసి ఏదో కొంత అమౌంట్ సంపాదించుకుంటుంది ఆవిడ. ఈజ్ యూజువల్లీ అండర్ ది ఫైలింగ్ రిక్వైర్మెంట్ అండ్ దేర్ ఫోర్ డస్ నాట్ ఫైల్ ఎ రిటర్న్. ఫైలింగ్ రిక్వైర్మెంట్ వచ్చింది కానీ ఫైల్ చేయలేదంట ఆవిడ. రిటర్న్ ఫైల్ చేయలేదంట. రిటర్న్ ఫైల్ చేయలేదు. డిపార్ట్మెంట్కి ఎన్ని ఇయర్స్ వెళ్ళిపోతుందమ్మా? రిటర్న్ ఫైల్ చేయకపోతే డిపార్ట్మెంట్కి ఎన్ని ఇయర్స్ వెళ్ళిపోతుంది? డిపార్ట్మెంట్కి రిటర్న్ ఫైల్ చేయకపోయినా ఫ్రాడ్గా రిటర్న్ ఫైల్ చేసిన డిపార్ట్మెంట్కి ఎన్ని ఇయర్స్ వెళ్తుంది? అన్లిమిటెడ్ ఇయర్స్, నో టైం లిమిట్. In 2023, she receives an audit notice for 2018, 2019, 2020, stating that she may underreported income for those years. What is the statute period to collect? And no time limit. Unlimited 7, 10, unlimited years, 6 years. ఆన్సర్ ఏంటమ్మా? రిటర్న్ ఫైల్ చేయలేదు కాబట్టి డిపార్ట్మెంట్కి అన్లిమిటెడ్ ఇయర్స్ వచ్చి. కాన్సెప్చువల్లీ క్లారిటీ ఉంటే ఈజీగా చెప్పారు. నాట్ ఫైల్ ద రిటర్న్, ఫైల్ చేయకపోయినా ఫ్రాడ్లెంట్తో ఫైల్ చేస్తాం. అయిపోయింది, ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. చాప్టర్ బట్ యాజ్ పర్ హాక్ ఆర్ పాస్కీస్ ఫస్ట్ చాప్టర్. 15 marks అమ్మ చాప్టర్ వీడియోస్. మీకు ఆల్రెడీ మెటీరియల్ వచ్చింది అండ్ ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మీకు ప్రింటెడ్ ఫార్మాట్ మెటీరియల్ కూడా వస్తుంది. మన ఇన్స్టిట్యూట్లో కూడా ఆ ప్రింటెడ్ ఫార్మాట్ మెటీరియల్ ప్రింట్ తీసి రెడీగా ఉంటుంది. మీరు ఒక రోజు ముందు చెప్తే ప్రింట్ తీసి పెడతారు, లేదా మేము సాఫ్ట్ కాపీ చదువుకుంటానంటే మీకు టెలిగ్రామ్లో ఆ మెటీరియల్ కూడా వచ్చేస్తుంది. మీకు క్యుములేటివ్ ఎగ్జామ్ ఇక్కడ ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ మీద క్యుములేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. రేపు నేను రివైజ్ చేస్తాను, మొత్తం ఇప్పటి వరకు అయిన సిలబస్ అంతా రివైజ్ చేస్తాను. 18th and 19th ఈజ్ ద రివిజన్. 18th and 19th రివైజ్ చేస్తానండి. బట్ ద థింగ్ ఈస్ 18th, 19th రివైజ్ చేస్తాను. మళ్ళీ 2021 నేను కొత్త చాప్టర్ నెంబర్ 3 స్టార్ట్ చేస్తాను. 18th, 19th అంతే 2 days పెట్టుకున్నాం రివిజన్. ముందే అయిపోతే నేను థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. కానీ థర్డ్ చాప్టర్ ఎగ్జామ్కి ఉండదు. సార్ 22nd ఈజ్ ద క్యుములేటివ్ ఎగ్జామ్. 21st and 2nd చాప్టర్. థర్డ్ చాప్టర్లో అయిపోయిందంతా మనం తర్వాత పెట్టుకుందాం. 29th 1, 2, 3 చాప్టర్స్ క్యుములేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత చూద్దాంలేండి. ఇప్పటి వరకు చాలా సింపుల్ చాప్టర్, పెద్ద చాప్టర్. ఆల్రెడీ మీకు స్లైడ్స్ అన్నీ నేను పంపించేసేసాను. చాప్టర్కి సంబంధించిన స్లైడ్స్ అన్నీ టెలిగ్రామ్లో డౌన్లోడ్ చేసుకోండి.
అండ్ ప్రింటెడ్ ఫార్మాట్ మెటీరియల్ కూడా మీకు సెండ్ చేస్తాను. క్లాస్ అయిపోయిన వెంటనే మీకు వచ్చేస్తుంది. అండ్ అది కూడా ప్రింట్ తీయించుకోండి. లేదు అంటే మీ ఇన్స్టిట్యూట్కి దగ్గరగా ఉంటే ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చినట్టే ఒకరోజు మీరు వచ్చే ముందు రోజు చెప్పిన ప్రింట్ తీసి వాళ్ళు పెడతారు. అది కలెక్ట్ చేస్తారు. లేదా మీరు ప్రింట్, ఇది ఓవరాల్ నా అడ్వైస్ సాఫ్ట్ కాపీ చదివితేనే బెస్ట్. సాఫ్ట్ కాపీ చదువు. అండ్ దీనికి సంబంధించిన సిటీపీటీ నేను యాక్సెస్ ఇచ్చేస్తాను మీకు. సిటీపీటీ అది కూడా ఈ 2 డేస్లో కంప్లీట్ చేసి నాకు రిపోర్ట్ చేయండి. సిటీ అంటే ఇప్పటి వరకు ఏవైతే క్లాస్ రూమ్లో మనం డిస్కస్ చేసామో ఎంసీక్యూ అవన్నీ సిటీ మళ్ళీ ఇంకొకసారి చూడకుండా చేయండి చదువుకొని. పీటీ అంటే సిమిలర్ క్వశ్చన్స్ అన్న. ఇప్పటి వరకు మీరు టాపిక్ 1 టాపిక్ 2 రాశారు ఈ చాప్టర్లో. ఇప్పుడు టాపిక్ 3 ఈజ్ ద లాస్ట్ టాపిక్. ఇప్పటి వరకు ఇది ఓవరాల్గా మీకు సిటీపీటీ యాక్సెస్ కూడా ఈ రోజు కానీ రేపు కానీ వచ్చేస్తుంది. కూడా కంప్లీట్ మొత్తం ఓవరాల్గా పెండింగ్ లేకుండా సిటీపీటీ అన్నీ కంప్లీట్ చేయాలి. ఇప్పటికి 22nd అంటే 21st కల్లా కంప్లీట్ చేసేయాలి. ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళు అందరూ, ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా సిటీపీటీ కంప్లీట్ చేయాలి. నేను వెరిఫై చేస్తాను. నాకు అక్కడ అకౌంట్లోకి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది చేశారా లేదా. అవన్నీ కంప్లీట్ చేసి